ఇది వేరు ఇది వేరు అని భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా మందబుద్ధులే. అందరూ వేరు వేరు అనే భావన, దానికనే ధ్యానం చేయాల్సింది. ఏంది, అంతటా వాడే ఉన్నాడు అనేదే ధ్యానం చేయాల్సింది. అంతటా భగవంతుడే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే నాకు పట్టేటంత వరకు చెప్పుకోవాలి. తాళి కట్టిన తర్వాత నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాపురం చేస్తానంట. సచ్చిన దాకా చేయాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి. అయినా కూడా చేస్తూనే ఉంటావు నువ్వు ఆ సంసారంలో పడి. అంతే ఇది కూడా. ఎప్పటిదాకా చెప్పుకోవాలంటే జీవితాంతం చెప్పుకుంటూ ఉండాలి. అటువంటిది నెలకు ఒకసారి చెప్పుంటే ఏందో నీకు నిలిచేది. ఉత్త మాటలు ఎవరు చెప్పినా నమ్మబాకండి. ఆయన ధ్యానం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఎన్ని ధ్యానాలు చేయి, అర్థం కాలా? అసలు ఉండదు, కొరవన్నీ ఉంటాయి. ధ్యానంలో నిలపడం తప్ప కొరవన్నీ ఉంటాయి. ధ్యానంలో ఏకాగ్రత తప్ప అన్నీ ఉంటాయి. ధ్యానించే వస్తువుని తప్ప కొరవన్నిటిని ధ్యానిస్తాం. దానికనే బాబా మాట గొప్ప మాట, విఠలుడు పారుబోతు. ఒక్క క్షణం ఏమార్తివా, జాగ్రత్త. కాబట్టే గట్టిగా మేకు కొట్టి పట్టుకో. అది అంటే గట్టిగా పట్టుకో. మేకు కొడతావు హృదయంలో, ఎక్కడ మేకు కొడతావు, బుర్ర మీద ఎక్కడ మేకు కొడతావు. అది దానికన్నా కింద ఓవి అద్భుతంగా రాస్తాడు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. అంతటా అంటే అర్థం కాదని మళ్ళీ పూర్ణంగా వ్యాపించి అంటే విస్తరించి ఉన్న ఆకాశం వలె. ఆకాశం అంటే నువ్వు పైన అనుకుంటావు, అది కాదు. ఆకాశం అంటే శూన్యం. ఆకాశం అంటే శూన్యం. అర్థమైందా? నువ్వేమనుకుంటావు, భూమికి నీ బిల్డింగ్కి ఆ పైన ఉండే ఖాళీ స్థలం అనుకుంటావు. సారీ, నువ్వేమనుకుంటావు అంటే పైన మబ్బులుగా కనిపిస్తుంటుంది ఆకాశం, అది అనుకుంటావు నువ్వు. ఆకాశం అంటే శూన్యం. శూన్యం. అంతటా పూర్ణంగా. పూర్ణం అంటే రౌండ్. విస్తరించింది. బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించినట్టు, బహమనీ సామ్రాజ్యం వాళ్ళది విస్తరించినట్లు ఆకాశం వలె. అంటే ఆకాశం వలె. ఈ శూన్యం ఎక్కడైనా ఉంది. నువ్వు 50 అంతస్తులు కట్టావనుకో, దానిపైన కూడా ఉంది. 500 కిలోమీటర్ల హైట్ పోయామనుకో, ఏంది, భూమి నుండి 500 కిలోమీటర్లు పోయామనుకో హైట్, దానిపైన కూడా శూన్యం ఉంది. అంతెందుకు, 10,000 అడుగులు కొన్ని పర్వతాలు, దానిపైన ఎక్కిన తర్వాత కూడా శూన్యం ఉంది. అదే లెక్క.
ఆ శూన్యానికి అంతెక్కడో కూడా తెలియదు మనకు. కాబట్టి అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె లేదు. ఇదొక సైడు. ఇంకొకటి ఆకాశం అంటే నీకు గ్రీనిష్గా కనిపిస్తుంటుంది, మబ్బులు, అది సిమెంటు బ్లూ అని ఎప్పుడూ ఉండదు. బ్లూ సిమెంట్ కలర్ కలిస్తే ఎట్లుంటుందా అట్ట వైట్ అన్నీ కలిసి ఉంటుంది. అది అంతటా ఉంది, పూర్ణంగా ఉంది. ఏ ఊరికి పోయినా ఉంది, అమెరికాకు పోయినా ఉంది, రష్యాకు పోయినా ఉంది. అంతేకాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల పైన అదే ఉంది, అన్ని దేశాలలోనూ అదే ఉంది. సో ఈయన ఎవరైనా అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని, రూపం కాదు, విశ్వరూపం. స్వరూపం వేరు, రూపం వేరు. స్వరూపం, విశ్వరూపం. రూపం అంటే ఒకదానికి పరిమితమైంది, పరిమితము కానిది ఏదైతే ఉంటుందో అది స్వరూపం. విశ్వరూపం అంటే ఈ విశ్వమంతా అదే రూపం ఉంది తప్ప వేరేది లేదు. ఎస్, అది కనబడదు. ఎవరైనా ఆత్మదర్శనం అయింది అంటే ఉత్తమట్లే అనుభవంలోకి రావడం. ఎందువల్ల అంటే ఆత్మకి రూపం లేదు కాబట్టి. రూపం లేదు, నువ్వు ఎడ చూస్తావు? పొగనైనా చూడొచ్చు. ఏందే, సిగరెట్లో నుంచి వచ్చే పొగ అయినా, లేదా కడ్డీ వెలిగిస్తే దాంట్లో నుంచి వచ్చే పొగ అయినా, కర్పూరంలో వెలిగిస్తే వచ్చే మంటనైనా చూడొచ్చు, కానీ ఆత్మను చూడలేవు. ఆత్మ ఎప్పుడూ అనుభవైక వైద్యం, అది అనుభవించబడాలే కానీ చెప్తే అర్థమయ్యేది కాదు. అది ఆత్మజ్ఞానం కలిగిందంటే అది ఓకే. ఎందువల్లంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా తెలుసుకున్నాడు వాడు. ఆత్మకి దర్శనం, రూపం ఉంటే కదా నీకు కనబడేదానిక. అయితే ఒక అనుభవం ఎదురైంది. ఏందే, అనుభవం ఎదురైంది. ఏంటంటే వాడు శబ్దం వస్తుందంటే ఒక తప్పిటి నుండో ఒక డ్రమ్ము నుండో రావాలి. ఆత్మానుభవం ఏంటంటే మనకు మనమే సాక్షి. ఆత్మానుభవానికి నీకు నువ్వే నిదర్శనం, నాకు నేనే నిదర్శనం. ఇది ఆత్మ అనుభవం అంటే. కానీ దీన్ని కూడా నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది దాన్ని శక్తి అంటారు, దేవుడు అంటారు, ప్రాణాలు అంటారు, ఏ పేరైనా పెట్టుకో, అది లేకపోతే నేను లేను. ఏందే, ఈజీగా మనకు అర్థమయ్యే దానికి ఏంటంటే ప్రాణాలు అంటే అందరి నోళ్లలో నలిగే మాట కాబట్టి ప్రాణం, లేదా ఊపిరి. ఊపిరి పోయిందయ్యా అంటాం, ఊపిరి ఆడడం లేదు అంటాం. ఏందే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కలిపి ఊపిరి అంటారు. ఊపిరి ఆడడం లేదంటే గాలి ఆడడంలే, అంటే లోపలికి పోవడంలే, లోపలికి పోయింది బయటికి రావడంలే, నొక్కేస్తున్నారు, తోసేస్తున్నారు. అర్థమైందే? ఎస్. నీకు తెలియదు ఏ విధంగా కొండ మీదకి ఎక్కిపోతూ ఉంటే గాలి తగ్గిపోతూ ఉంటుందో, 100 మంది ఉండాల్సిన గదిలో 1000 మందిని తొక్కేస్తే, 10,000 మందిని తొక్కేస్తే ఊపిరాడదు. అట్లా ఊపిరాడక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవస్థానంలో జరిగింది కూడా అదే, దేవాలయాల్లో ఈ తొక్కిసలాట్లో జరిగేది కూడా అదే. ఊపిరాడదు. ఇంకా నీకు అనుభవంలో కావాలంటే నీ ముక్కును 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో మూత పెట్టుకో, అర్థమైపోతుంది. ఇంకా అనుభవం కావాలంటే నీళ్ళ తొట్టులో ముంచేసి మనం మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా
ఊపిరాడదు. అప్పుడు కసుండేవాడికి జబ్బాక వాడు అట్టే ముంచేస్తాడు. అది అంటే ఆ ఊపిరి లేకపోతే మనం లేవని అర్థం. అదే అంటాను నేను, ఆ ఊపిరే భగవంతుడు అంటాను. మీకేమైనా అభ్యంతరమా? అది అభ్యంతరం అయితే కోర్టుకు పోయి చెప్పుకో. నాకే కాదు, 84 లక్షల జీవరాశులకి అదే పరిస్థితి. చేపని ఒడ్డు మీద వేస్తే అది ఊపిరాడదు. దానికి చేపని ఒడ్డు మీద వేస్తే ఊపిరాడదు, చచ్చిపోద్ది. నేను నీళ్ళలో వేస్తే నీకు ఊపిరాడదు, నువ్వు చచ్చిపోతావు. అది భగవంతుడు సృష్టి. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని చిత్రించుకొని నువ్వు చిత్రించుకోవాలా. నీ హృదయ పేటిక మీద ఈ విశ్వమంతటా ఉన్నటువంటిది ఒక్కటే మహాశక్తి అని నువ్వు ఆ శక్తి మీద ధ్యాస పెట్టు. ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఇప్పటికే మనకు. మనల్ని నడిపిస్తున్నది, మన చేత మాట్లాడిస్తున్నది, మనల్ని ఈ భూమి మీద ఉంచేటట్టు చేసుకున్నది మన ఊపిరే. నీ ఊపిరే నీకు మీ ఇంట్లో ఉంచేటట్టు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో చాలు. ఇవన్నీ వదిలేసి ఏదేదో బరిగిస్తూ ఉంటాం తెలియక. ఆ తెలియకపోయిన దాన్ని తెలియజెప్పేదానికే సద్గురువు వచ్చాడు మానవ రూపంలో. నువ్వు ఆయన కూడా వద్దంటుండవు. అదే మనం ఆయన కూడా తీసేస్తున్నాం. ఎన్ని జన్మల అదృష్టమో, పూర్వ పుణ్య ఫలమో మనం తత్వంలోకి రావడం. ముఖ్యంగా ఏందే తత్వంలో, దేవుడి దగ్గర నుండి తత్వంలోకి వచ్చాం. ఎస్, దైవానికి సంబంధించినటువంటి జ్ఞానమేమే తత్వం. అది ఇంకా చెప్పాలి అంటే తత్వం అంటే అర్థం ఏంటంటే, జన్మరాహిత్యానికి నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావో అదంతా తత్వం కింద లెక్కకు వస్తుంది. అది జన్మరాహిత్యానికి ప్రయత్నం చేయడమే తత్వాన్ని గ్రహించడము అంట. ఖచ్చితంగా మాట్లాడాలంటే అది మన ప్రయత్నం ఎంత దాకా వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, ఏమొచ్చింది, వచ్చిందా రాలేదా, ఇవన్నీ తెలుసుకునేదానికే ఇట్లా సత్సంగాలు, సచ్చరిత్ర పారాయణలు, డిస్కషన్స్ ఇవన్నీ. అంతటా ఉన్నాడని అనుభవించమంటున్నాడు, ఫీల్ గమ్మంటున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఉంటాడు వాడు. అమ్మాయి పుట్టింటికి నెల్లూరుకి వచ్చింది. అబ్బాయి పుట్టాడు. నాకు అబ్బాయి పుట్టాడని ఫీల్ అయ్యి ఆఫీస్లో ఉండే వాళ్ళకి స్వీట్లు పంచుతాడుగా. అక్కడ ఫీల్ అయ్యే కదా నువ్వు పంచింది. ఆ ఫీలింగ్ లేకుంటే పంచవుగా. అదేవిధంగా భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఫీల్ కమ్మంటుంది సచ్చరిత్ర. ఇంక ఏమీ చెప్పాల, దానికన్నా చెప్పాడు, సామగ్రి కానీ నాకేం వద్దన్నాడు. నువ్వు ఒప్పుకోకపోతివి, అదంటావు ఇదంటావు, ఆమె రాధాకృష్ణ అదంటది ఇదంటది, అదిగో పండరీపురంలో జరిగినట్టు జరగాలంటది. తప్పని కాదు నేను చెప్పేది. వీటి వల్ల ఏమైపోయింది, తత్వం వెనక్కి వెళ్ళిపోయింది. మన స్వయంకృత అపరాధమే. ఎస్, వాళ్ళు ఒకందుకు చెప్తే మనం ఒకందుకు చేసాం.
స్వయంగా గురుకథా శ్రవణం చెయ్యి, నువ్వు అన్నీ పోతాయి నీకు అని చెప్పినా కూడా విననటువంటి స్థితికి మనం వచ్చేసాం. అబ్బా నాకు అవన్నీ వద్దు అనే స్థితికి వచ్చినప్పుడు ఇంకేం మాట్లాడతాం? ఆయన ఏదైతే వద్దన్నాడో వాటినే పట్టుకొని ఊగలాడుతుంటివి. అట్లా ఫీల్ గమ్మంటున్నాడు. అంతటా ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు, నా కుడి పక్క ఉన్నాడు, ఎడం పక్క ఉన్నాడు, ముందు పక్క ఉన్నాడు, వెనక పక్క ఉన్నాడు, నా పైన ఉన్నాడు, మధ్యలో నేనున్నా. ఫీల్ ది లవ్ ఆఫ్ ది గాడ్, ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. ఆయన నాతోటే ఉన్నాడు, నా పక్కలా ఉన్నాడు. ఇది భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఫీల్ గమ్మంటున్నాడు. ఎందువల్ల ఫీల్ గమ్మంటున్నాడంటే వేరే ఆలోచన రావబ్బా, ఇంకేమిలే. భగవంతుడు ఏ ప్రయత్నం చేసినా నీలో వేరే ఆలోచనలు వచ్చి మళ్ళీ జన్మల్లోకి వెళ్ళకుండా ఉండేదానికే చెప్తాడు తప్ప ఇంక వేరే కారణం అంటూ ఉండదు. ఏది చెప్పినా ఆయన అదే. ఏందే ఏది చెప్పినా కనీసం ఆ పలకి సేవ జరుగుతున్నప్పుడన్నా నీ మనసు దూరంగా ఉంటుంది. అది అంటే ఆయనకి ఎందుకు ఇవన్నీ అసలు? ఎట్టయినా చేయి, నిన్ను మార్చాల. కంకణం కట్టుకున్నాడు ఆయన. వెతుక్కుంటూ వచ్చాడు నీ దగ్గరికి. నీ చేయి పట్టుకున్నాడు, నీ కాలు పట్టుకున్నాడు. అది ఆయన చెప్పింది. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేసేదానికి పరమేశ్వరుని అవతారం. సాధువుల సంరక్షణకు, అదిగో వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటే దాంట్లో రక్తం పోసేవాళ్ళు మారీచ సుభావులు, అవునా? వాళ్ళని సంహరించేదానికి వచ్చాడు మన రామయ్య. మరియు దుర్జనులను, దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, రావణాసురుడు అటువంటి వాళ్ళని. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు ఒకటే, సాధువులు కానివారు ఒకటే. అది పరమేశ్వరుడికి ఈయనకి తేడా ఏంటంటే ఆయనకి బాబా ఆయన వచ్చింది దుర్జనులను సంహరించేదానికి. సాధువుల సంరక్షణకు వచ్చారు వాళ్ళు, సాధువుల సంరక్షణకు వచ్చారు. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానివారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. ఎవరికి? సత్పురుషుడికి. కాబట్టి సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని సత్పురుషులు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. కాబట్టే హేమాద్రి పంత్ రాస్తాడు సత్పురుషుల గురించి, పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తప్పించిపోతూ ఉంటుంది. అది వీరు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరులు. పరమాత్ముడి యొక్క వీధిలో నివసిస్తూ ఉంటారు.
వాస్తవానికి పరమాత్మ కంటే భిన్నులు గారు, వేరు కాదు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాశు. జ్ఞానాన్ని అందించేదానికి వచ్చాడు ఆయన. ఏముందరా అదే, ఇంక నువ్వు 10 ఏళ్ళు బతికితే గొప్పరా, 64, ఓ అమ్మ 74, 70, 66. వాళ్ళు సత్యాన్ని చెప్పేదానికి వచ్చారు. నీకు అర్థమే కాదు చెప్తుంటే. దేనికి వచ్చాడు? సత్యాన్ని నీ మధ్యలో పెట్టేదానికి వచ్చారు వాళ్ళు. క్షణభంగురు జీవితం అని చెప్పేదానికి వచ్చారు. ఎంతసేపటికి ఇది నీకు అర్థం కాదు. భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు ఆయన. వీరికి అన్ని ప్రాణుల యందు ప్రేమ, ఇతర విషయముల యందు అనాసక్తత. పైకి ఒక దగ్గర ఇష్టం ఉన్నట్టు, ఒక దగ్గర ఇష్టం లేనట్టు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి. అది అందరూ వినబాకండి, ఏదంటే చదవబాకండి. సత్పురుషులు ఏం చేస్తారంటే భక్తుల పైన ప్రేమ ఆకర్షణ వల్ల భక్తుల కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. అది వాళ్ళ పుణ్యాన్ని మనకు దారిపోస్తారు. ఎస్, మన రోగాలకి, మన రొప్పులకి, వాటికి దూరపోస్తారు. పుణ్యం అంటే అమ్మా, వాళ్ళు తపస్సు చేసి కొంత పుణ్యం సంపాదించుకుంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే, నువ్వు కష్టపడి ఒక 5 లక్షలు పెట్టుకున్నావు, అది మనం మన పిల్లకాయల కోసం ఇస్తాం. పొరపాటును కూడా 1000 రూపాయలు పని మనిషికి ఇవ్వవు నువ్వు. అర్థమైందా? నీ చేతిలో ఉండే ఉంగరం కూడా ఇవ్వవు, నీ ముక్కులో ఉండే బేసరు కూడా ఇవ్వవు. అది కూడా వెనకాల ఎత్తలది మళ్ళీ. అదేమన్నా పెద్ద బంగారుది అయితే అనుకోవచ్చు. అది సత్పురుషులు ఏం చేస్తారంటే ఆ పుణ్య సంచయాన్ని, ఆ డబ్బుల్ని మన కోసం ఖర్చు పెడతారు. అక్కడ డబ్బు, ఇక్కడ పుణ్యం, ఇంకేమీ లేదు తేడా. ఎంత విచిత్రం అంటే, మా అంటే ఏదో కాదు. అరే రమేష, నీ దగ్గర 10 లక్షలుంటే చిన్న డబ్బు కూడా నువ్వు ఎత్తుకొని పోలేవురా, ఎవరికన్నా ఇచ్చిందే వస్తుందిరా అని తెలిసినా కూడా చెప్తారు. బా, ఇప్పుడు చెప్పు, వీడు ఎంత మాయలో ఉన్నాడో, ఎంత మూర్ఖంగా ఉన్నాడో. అసలు వీడి పట్ల శ్రద్ధ లేదు. అర్థం కాల నాకు. నా రాబోయే జన్మ పట్లే శ్రద్ధ లేనప్పుడు ఇంకా దేవుడు కానీ, సత్సంగం కానీ, భజనలు కానీ ఏం చేస్తాయి నిన్ను? అనవసరం నాకైతే ఈ సత్సంగాలు. మార్చుకోలేనప్పుడు ఎందుకు ఇంకా? పని నీకు తెలియదా? తెలుసు. పని తెలియని వాడికైతే వారికి తెలియదు లేదా పాపం అని అనొచ్చు. 30 ఏళ్ళ నుంచి ఉంటే నువ్వు సత్సంగం నేను బాబా దగ్గరకు వచ్చి 40 ఏళ్ళు అయింది. అబ్బా, అయితే ఏం చేయాలా? ఆయన కాబట్టి భరిస్తున్నాడు. నా బోడైతే వదిలిపాడు ఉండేవాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి నాకు. అప్పటికి నేను అడుగుతూ ఉంటా. ఎందుకు అడుగుతుంటానంటే, ఎవరు చనిపోయినా అమ్మ ఏమైనా ఎత్తుకోపోయినాడా అని ఎవరిని అడుగుతానే ఉంటా, అందరినీ. ఎందువల్లంటే రేపు నేను ఎత్తుకొని పోవాలి కదా, నాకు దృఢం కావాలి. ఏమని?
ఎవరు మా నాయన కళ్ళెదుడు పోయినా కూడా నాకు కళ్ళు ఉండే అందున్నయ్యా. ఎంతకాలం గుడ్డిగా ఉంటావు? మేల్కోవా? మళ్ళీ ఆమె ఎట్టో వెళ్ళిపోద్ది, ఈడెట్టో వెళ్ళిపోద్ది, పిల్లకాయలు ఎట్టో వెళ్ళిపోతారు. అయినా కూడా నువ్వు దాని మీదనే ఉంటావు. ఇది కదా సార్ అసలైన విచిత్రమైన విషయం. యమధర్మరాజు అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఇది చెప్పలే ధర్మరాజు, ఇంకేదో సోది కబులు చెప్పుకొని వచ్చాడు. అర్థం కాదు. రేపు యమధర్మరాజు నన్ను అడిగితే ప్రశ్నలు టక్కమని చెప్పేస్తా. అర్థమైందా? పెద్ద అసలు దీన్ని ఏమనాలి? అబ్బా ఆ పదాలు ఎట సరిపోతాయి? దేంట్లో లేవు డిక్షనరీలో. అర్థమైందే? దానికనే మూర్తి భవించిన మందమతి అన్నాడు. రాసిపోసిన మందంతా తెలివి తక్కువతనాన్ని, ఇండియాలో ఉండే తెలివి తక్కువతనాన్ని అన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పోస్తే అది ఒక అజ్ఞానపు రాశి అవుతుంది. అదే నేను. ఎంత విచిత్రం అండి! నీకు అనిపించడంలో విచిత్రం అనే. అది మిమ్మల్ని ఎందుకంటాను? నాకేం కర్మ? నీకు తెలుసు ఏందే, నీకు తెలుసు. 4 ఇళ్ళు బాడుకుండా ఇస్తున్నావు నువ్వు, అయినా కూడా నీకు నేను ఎత్తుకోబోయేది, నువ్వు ఎత్తుకోబోయేది ఆ ఇల్లు, నా ఇల్లు అట్టే ఉండాలి. అది అజ్ఞానం అంటే. పూర్తి అజ్ఞానానికి మీనింగ్ అదొక్కటే నాకు తెలిసి. కొరవంతా ఉండేది జ్ఞానమే. ఓ అనిపించలేదు కానీ మా పిల్లల కూతురు చనిపోయిన నుంచి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఒక్క పైసా కూడా తీసుకోలేదు కదా. ఏముంది ఇంక మన కాడ? అదే అసలు ఇంకా మరీ బాధ అనిపిస్తుంది. మనం ఏం తీసుకోపోతాం రేపు అది అనే బాధ ఎక్కువగా వచ్చింది. అదే అప్పుడు మనలో జ్ఞానం వృద్ధి చెందుతున్నట్టు లెక్క, సద్గురువుకి దగ్గర అవుతున్నట్టు లెక్క, సత్సంగ ఫలితం బిగినైనట్టు లెక్క. ఫలాలు వస్తాయి, నిదానంగా ఫలాలు వస్తాయి. ఈ లోపల నువ్వు రాలిపోతివి. ఏందే? ఈ లోపల రాలిపోతివి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే. ఇప్పుడు చెప్పండి, నేను ఏదన్నా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ అంటే ఇంకోటైనా తెలివి కన్న వాళ్ళనే మురుక్కున్నా. వాళ్ళు ఏమైనా చదవని, ఎంబీబీఎస్ చదవని, ఎండి చదవని, ఎంఎస్ చేయని, 4 PhDలున్ని, అర్థం కాదా? ఓ ఏమో ఆయన ఫారిన్ అంతా తిరిగి రాని చదువుకొని వచ్చేదానికి. ఇవేవి మనతో తీసుకొని పోలేనప్పుడు, ఇవేవి మనకు ఫలితాన్ని ఇవ్వనప్పుడు, దానికనే రామకృష్ణ మనస ఒక చేత్తో డబ్బులు పట్టుకున్నాడు, ఒక చేత్తో మట్టి పట్టుకున్నాడు. అటు చూశాడు, ఇది మట్టే, ఇది మట్టే, ఇది మట్టే, ఇది మట్టే అనుకున్నాడు. 2 చేతులను ఇసిరేసేసాడు గంగా నదిలో. మట్టి దాంట్లోనే పడింది, నగలు అదే డబ్బులు దాంట్లోనే పడ్డాయి. అది వేసేసాడు, వద్దనుకున్నాడు ఆయన. ఆయన జీవితంలో డబ్బుల్ని తాకల ఆ మహానుభావుడు. జీవితంలో డబ్బుల్ని తాకనటువంటి మహానుభావుడు ఆయన. డబ్బుల్ని తాకల. అబ్బా, ఈయన తాకినా ఈయన దగ్గర ఉంచుకోవాలా, బాబా దగ్గర. అయితే ఆయన ఒక తత్వం చెప్పాడు, అయితే నిజాయితీగా చెప్పాడు. నేను రూపాయి కానీ మీ దగ్గర ఫీజు పెడితే మీరు ఎవరు నా దగ్గరికి రారు అన్నాడు. ఏందే చెప్పాడు ఆ మాట. ఆయన మాటలు వినేదానికి, ఆయన మాటలు వినేదానికే వచ్చేవాళ్ళు. నేను
రూపాయి ఫీజు పెట్టినా మీరు ఎవ్వరూ రారు ఈ కలకత్తా దగ్గరికి అన్నాడు. అంతే కదా. అయితే ఇప్పుడు అంతెందుకు, రేపు విజయదశమి ఫ్రీ భోజనం కాదు, మనిషికి కనీసం 40 రూపాయలు కట్టండి అంటే నువ్వు బావుగా ఇంట్లో వండుకోవా, మనకి 20 రూపాయలు పడుతుందా? అది ఫ్రీ కాబట్టి ఊరు ఊరు కదిలింది. అది ఇక్కడ లెక్క. ఇది తత్వం అంటే. దీన్ని నువ్వు రాత్రి పగలు చింతన చేయాలి. వదిలేస్తుంటివి నేనే వదిలేస్తుంటివి. ఈయనేమో డబ్బులు తాకనీడు, చేతిలో అస్సలు దూరంగా పెడతాడు. మన బాబాయ్ ఏమో తాకుతాడు, సాయంకాలానికి ఖాళీ చేస్తాడు. అది తేడా. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. సో సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, ముందర వాళ్ళు దుర్జనులను దారిలో పెడతారు. సత్పురుషులు మనల్ని, సజ్జనులంటే సత్కర్మలు చేసేవాళ్ళు, దుర్జనులంటే దుష్కర్మలు చేసేవాళ్ళు. వాళ్ళని దారిలో పెడతారు. వాళ్ళు సచ్చరిత్ర దృష్టిలో దీనులు, హీనులు అంటున్న మనం. వాళ్ళు దీనులంటే ఏంది? జ్ఞానగంధము లేనివారు, సత్కర్మలు చెయ్యనటువంటి వారు. ఇంకా చెప్పాలంటే మరి ఇదేం చేస్తాడు? అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరుడు. బాబా ఎందుకు వచ్చాడు? అజ్ఞానాన్ని తొలగించేదానికి వచ్చాడు. పరమాత్మ వీరిలో వసించి ఉంటారు. వారు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే వీరు పరమాత్మ కంటే వేరు కారు అని చెప్తున్నాడు హేమాద్రి పంత్ గారు. సో ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం మాత్రమే అవతరించిన జ్ఞానరాజు. అది ఆయన జ్ఞానానికి రారాజు, జ్ఞానరాజు. వీరికి అన్ని ప్రాణుల యందు అత్యంత ప్రేమ, ఇతర విషయాల యందు అనాసక్తత. అన్ని ప్రాణుల యందు ఈయనకి సమానమైన ప్రేమ, ఇతర విషయాలందు అత్యంత అనాసక్తత. వారికి అందరి పట్ల సమభావం. సత్పురుషులు ఏం చేస్తారంటే భక్తుల పైన ప్రేమ ఆకర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. అది వాళ్ళు కొంత దాచిపెట్టుకుంటారు, దాన్ని నీకోసం దారబోస్తారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు కొంత దాచిపెట్టుకొని మన కోసం ఇచ్చిపోతుల్లా అట్లా. భక్తుల కోసం ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయకుండా వాటిని దాటేస్తారు. కొండలు గుట్టలు అడ్డు, సముద్రాలు ఇవన్నీ అడ్డున్నా కూడా దాటేస్తారు, నీకోసం వచ్చేస్తారు. మరే హిందూ మహాసముద్రంలోకి వెళ్ళిపోలే బాబా కాపాడేదానికే? అడవిలోకి వెళ్ళిపోయి కాశీరామ శంపిని కాపాడలా? అది కొండలు గుట్టలు ఏమి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిల్ని దాటేస్తారు. ఆంజనేయ స్వామి కొండల్ని దాటి సముద్రాన్ని దాటి ఇది సంజీవిని పర్వతాన్ని అట్లా
ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, అజ్ఞానము వలన ఏందే, అజ్ఞానము వలన, జ్ఞానము లేక అంటే పరమార్థం ఏమిటో తెలియక భార్య బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి. వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళ గురించి పట్టించుకోబాక, అనవసరం. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియదు మనకు. దేనివలన? అజ్ఞానం వలన తెలియకుండా పోతుంది. అట్లా తెలియకుండా పోయిన దాని వలన భార్య బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులను తలచి వదిలేయి. వదిలివేయాలి మామూలుగా. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవుడికి దూరంగా విముఖంగా ఉన్నవారి అభిమానాన్ని అణచివేస్తాడు. అమాయకులను కరుణిస్తాడు దేవుడు. సాధువులు అజ్ఞానులను కూడా కరుణిస్తారు. అది సాధువులకి దేవుడికి ఉన్నటువంటి తేడా. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. పండితులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు. వాళ్ళు భక్తి మార్గాన్ని కూడా ఎగతాళి చేస్తారు. అట్టి వారి సాంగత్యం మనకొద్దు అంటున్నాడు. ఇంకోటి కూడా వద్దు అంటున్నాడు, వర్ణ సంకర కపటము వద్దు, వర్ణ అభిమానాన్ని చాటుకోవడము వద్దు, వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు. వీటితో ఏమవుతారంటే పాషాండ పండితులు అవ్వకండి. అయ్యో నేను పొద్దున్నే మాకేదో ఉన్నాయి అవన్నీ మేము చెప్పుకొని చదువుకొని సంధ్యావందనం చేసి, అబ్బా నేను సంధ్యావందనం చేయిందే బయట పెట్టను, సంధ్యావందనం చెయ్యకుండా నేను అడుగు పెట్టను, అది నీలో ఉంచుకో, గర్వంగా చెప్పుకోబాక. అహంభావం వద్దు. నా కులం గ్రేట్, అహంభావం వద్దు. నేను నా కుల ధర్మాల్ని పాటిస్తున్నాను, ఈ అహంకారం కూడా అసలు వద్దు. వీటి వల్ల ఏమవుతుంది? అహంకారం పెరిగిపోతుంది. ఇంకో మాట చెప్తున్నాడు, వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞాన గర్వముతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గమే లేదు. మేము అన్ని వేదాలు చదివాము, అది చదివాము, ఇది చదివాము, మా జ్ఞానం అంతా మా దగ్గర ఉంది. ఇట్లా జ్ఞాన గర్వముతో మదోన్మత్తులై, మదం బట్టి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు నీ భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. అది వారికి తరించాలా అన్నటువంటి విషయమే తెలియదు, మార్గం అసలు తెలియదు. కానీ అమాయకులు విశ్వాసం ఆధారంతో భయ సంకటాల నుండి విముక్తులవుతారు. ఏందే? విశ్వాసం ఆధారంతో, దేవుడి ఆధారంతో అంటే విశ్వాసమే భగవంతుడు. అది సత్పురుషుల యందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది. బాబా చెప్పాడు. ఇక్కడ మసీదు ముందర ఏం చెప్పాడు ఆయన? ఇక లౌకికము నెరవేరుతుంది, ఆధ్యాత్మికము, మోక్షము, ఈ మూడు వస్తాయి. ఈ మూడు ఇచ్చేదానికి నేను సర్వసమర్థుణ్ణి అని చెప్పాడు ఆయన. దానికి వర్డింగ్ ఏంది?
మసీదులో బోర్డు కట్టాడని అంటుంటానే. కానీ పరమార్థం కానీ అథవా మోక్షము కానీ సాయి ముందర స్వార్థం 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 కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇచ్చే సర్వసమర్థుణ్ణి నేను ఇక్కడ ఉండగా, ఆ మాట మీద నీకు విశ్వాసం ఉంటే ఇంకా నువ్వు కాశీలో పోయి మునగవుగా. చెప్పు, అక్కడికి పోతే పాపాలు పోతాయని చెప్పి నేను అనుకోవుగా. ఈయన మీద విశ్వాసం లేకనే ఆ పనులు చేస్తాం. ఈయన తొలగించలేడా? చెప్తున్న మాటకి అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసాన్నే పాటించాడు మన పురందరే. బాబా వీడికి కొడుకు పుడితే మూలా నక్షత్రం ఏదో శాంతులు చేయాలంట, చేయకుండా వచ్చేసాడు. మాట్లాడితే నువ్వు ఉన్నావు అంటున్నాడు. రే వాడికి లేని దురద నీకు ఎందుకు పోరా, వాడి బిడ్డను నేను చూసుకుంటాను బో మీరు బట్ అన్నాడు. ఒకటే మాట. ఆ విశ్వాసమే అతన్ని గట్టెక్కించింది. సో సత్పురుషులు యందు నమ్మకం ఉండాలంటే ఆయన మాట మీద నమ్మకం ఉండాలి. అప్పుడేమవుతుంది? అజ్ఞానులకు అజ్ఞానం ఎగిరిపోతుంది. నీకు ఆయన మాట మీద ఉండాలి నమ్మకం, ఆయన మీద కాదు. ఇప్పుడు ఆయన ఆత్మ అన్నాడు, నమ్మావా? నమ్మలా. మనం నమ్ముతున్నాంలే. నెక్స్ట్, ఆత్మ అని చెప్తే నమ్మరని, సర్వాంతర్యామి అని చెప్తే నమ్మరని కొన్ని లీలల ద్వారా రుజువుపరిచాడు. అది ఆయన గ్రేట్నెస్. బాబా గ్రేట్నెస్ ఏంది? కొన్ని లీలల ద్వారా నేను అంతర్యామిని అనేది మన మనసుల్లో బాగా గుణపో నాటినట్టు నాటాడు. అది అప్పుడేమవుతుంది? అజ్ఞానులకు అజ్ఞాన నిరసనం అవుతుంది. అది ఒకసారి ఒక విచిత్రమైన ఘటన జరిగిందంట. దైవ నిర్ణయానుసారం అదే బాబా చెప్పింది, నా ఆజ్ఞ లేని షిరిడీలోకి ఎవరు అడుగు పెడతారు? దైవ నిర్ణయానుసారం ఒక కర్మఠునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. కర్మ మార్గాన్ని అనుసరించేవాడు. అతని సంకల్పం వేరుగా ఉండింది, కానీ విశేషమైన యోగం వలననే షిరిడీ ప్రయాణ లాభం కలిగింది అతనికి. అక్కడ తన గురువు దర్శనమైంది. విశేషమైనటువంటి యోగం వల్ల అతనికి షిరిడీ ప్రయాణం కలిగింది. అంతేకాదు అక్కడ తన గురువు దర్శనం కూడా అయింది. సో గురువు యొక్క మహత్యమును తెలియజేసే రసభరితమైన ఈ కథను తప్పక శ్రవణ చెయ్యండి. అది గురు భక్తుల ప్రేమకు నిదర్శనం. అంటే గురువు యొక్క మహత్యం, గొప్పతనం, మహిమ, ఆయన ప్రేమ, ఆయన ఇంకంతకన్నా పదాలు లేవు సార్. ఇంక ఏం చెప్పినా తక్కువే బాబా దగ్గర మాత్రం. గురువు యొక్క మహత్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక వినండి. అది గురు భక్తుల ప్రేమకు నిదర్శనం. గురువు ప్రేమకి నిదర్శనం అదే, భక్తుడి ప్రేమకి నిదర్శనం అదే. దానికైనా హేమాద్రి పంత్ అంటాడు తమాషాగా, గురు భక్తుల ప్రేమకు నిదర్శనం. ఆయన మహత్యాన్ని వింటే, ఆయన గొప్పతనాన్ని వింటే, ఆయన మహిమను వింటే, ఆయన అద్భుతమైనటువంటి పనితనాన్ని వింటే, ఆయన చాతుర్యాన్ని వింటే, ఏ విధంగానైనా మారిపోగల సత్తా
ఆయనకుందని అర్థం అవుద్ది. ఇంకొకటి, చిన్నప్పుడు మేము అర్ధనారీశ్వరుడని వేషం వేసుకొని వచ్చేవాడు ఒక అతను. ఒక పక్క మగవాడు, ఒక పక్క స్త్రీగా వేసుకొని వచ్చేవాడు. ఒక్కొక్కసారి మధ్యలో దాన్ని ఆ తెరని ఇటు అంటాడు, స్త్రీగా కనిపిస్తుంది, ఇటు అంటాడు, పురుషుడిగా కనిపిస్తుంది. చిన్నప్పుడు అటువంటి ఉండేది. ఈయన బాబాయ్ ఏంటంటే మసీదులో ఉండే వాళ్ళకంతా ఒకరికన్నా కనిపిస్తాడు. అడుగు, ఎవడైతే తన భక్తుడు ఉన్నాడో వాడికి ఎట్లా వాడిని మార్చాలో అనేది వాళ్ళ గురువుగా, వాళ్ళ దైవంగా దర్శనమిస్తాడు. అది ఎట్లా కుదురుతుందో నాకు అర్థం కాల. అంటే వాళ్ళ కళ్ళల్లో అంజనం వేస్తాడా? ఏందే వాళ్ళకు మాత్రమే అట్లా కనిపించాలని సంకల్పం చేసుకుంటాడా? లేదు వీళ్ళు చూడనప్పుడు గోలప్పుగా మారిపోతాడు, గురువుగా మారిపోతాడా? ఒకటి, చాలామంది ఉంటారు మసీదులో, 50 మంది 60 మంది. ఒకరు రెప్పగొట్టినా ఇంకొకరు చూస్తూనే ఉంటారు బాబాని. ఏందే 50 మంది ఒకేసారి రెప్పగొట్టారు కదా, ఒక 30 మంది రెప్పగొట్టినా మిగతా 20 మంది బాబా వైపు చూస్తారు. సో అతను ఆ విధంగా మారేదానికి ఛాన్స్ లేదు. గురు గోలప్గా, లేదు ఒక రాముడిగా. మరి వాళ్ళు చూసేటప్పటికి వాళ్ళు కూడా చూస్తా వల్ల మసీదులో వాళ్ళకేమో బాబాగా కనిపిస్తాడు, ఈమెకేమో ఇంకొక రకంగా కనిపిస్తాడు. అది బాబా యొక్క మహత్యం. ఏమంటారు దాన్ని? మహత్యం అంటారు దాన్ని. ఆయన మహిమ, ఆయన గొప్పతనం, ఆయన ఇంద్రజాలం ప్రపంచంలో మరొకడు చేయలేడు. ఈయనే మారిపోతాడా, లేకుంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో అంజన వేసి తాను వేరుగా కనిపిస్తాడా? ఏమో తెలియదు, మనకు తెలియదు. ఇది అర్థం కాల. అందరూ ఒకే రూపాన్ని చూడాలా, కానీ వాడు మాత్రం వేరే రూపాన్ని చూశాడు, మిగతా వాళ్ళు మాత్రం సాయి రూపాన్ని చూశారు. వాట్ ఏ గ్రేట్, వాట్ ఏ గ్రేట్. ఆ కథ ఏందో సాయంకాలం వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం 2గా వస్తుంది కాబట్టి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై జై. ఫోన్ చేసిన మెసేజ్